వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా నేను ఒక టైటిల్ ఖాయం చేస్తున్నాను. మీరు చూసినట్లయితే ఆ టైటిల్ లోకేష్ వేట మొదలైంది, వైసీపీ పాపాల పుట్ట బద్దలవుతోంది అని చెప్పేసి ఆ టైటిల్ పెట్టాను నేను. ఆ టైటిల్ వెనుక అసలు కారణాలు ఏంటి అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పటికీ 7.5 పైనే కావస్తోంది. టీడీపీ క్యాడర్లో కొన్ని విషయాల్లో కొంత అంట్రెస్ట్ ఉంది. ప్రభుత్వ పనితీరు విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీ విషయంలో కావచ్చు, రోడ్స్ అండ్ మిగతా ఎమ్యూనిటీస్ విషయంలో కావచ్చు, కొంత సానుకూలత ఉన్నప్పటికీ టీడీపీ క్యాడర్లో ప్రత్యేకంగా ఒక్క విషయంలో మాత్రం అంట్రెస్ట్ ఉంది. అదేం అంట్రెస్ట్ అంటే, వైసీపీ అన్ని అరాచకాలు చేస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అంతమంది అన్ని రకాలుగా అరాచకాలు చేస్తే, సోషల్ మీడియా సైకోలు రెచ్చిపోతే, కొంతమంది నేతలు అడ్డు ఆపు లేకుండా బూతులు మాట్లాడుతూ వాటిని ఎండార్స్ చేస్తూ వ్యవహరిస్తే పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అన్న చర్చ అయితే చాలా రోజులుగా నడుస్తూ ఉంది. కొంతమంది అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తారు, నోటీసులు ఇస్తారు, 2 రోజులు ఆగిన తర్వాత వదిలేస్తారు అన్న చర్చ కూడా ఒక లెదర్జీ వచ్చేసింది క్యాడర్లో కూడా. ఎక్కడికి వెళ్ళినా క్యాడర్, టీడీపీ క్యాడర్ ముఖ్యంగా చెప్తున్న మాట ఏంటంటే, కొడాలి నాని లాంటి వాళ్ళు అన్ని అరాచకాలు చేస్తే ఎందుకు ఆయన వదిలిపెట్టాలి? పేరి నాని ఏదైతే రేషన్ మాఫియా వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఆయన కూరుకుపోయి ఉంటే వాళ్ళని ఎందుకు అంత కూటమి ప్రభుత్వం వదిలేయాలి? అటు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు భూ ఆక్రమణల కేసులు కానీ, అడవుల్లో అటవీ భూములను కూడా ఆక్రమించుకున్న తీరు కానీ, మదనపల్లి ఫైల్స్ తగలబెట్టిన కేసు కానీ, వీటన్నిటిలో ఆయన సీరియస్గా ఇన్వాల్వ్ అయినారు. టీడీపీ క్యాడర్ని ఎంతో ఇబ్బందులకు గురి చేశారు 5 ఏళ్ల పాటు. మొత్తం 4 జిల్లాలకి, రాయలసీమ జిల్లాలకి వైఎస్ఆర్సీపీ తరఫున అనఫిషియల్ సీఎంగా వ్యవహరించారు ఆయన, జగన్మోహన్ రెడ్డి ప్రతిరూపంగా. సో అలాంటి పెద్దిరెడ్డిని ఎందుకు వదిలేయాలి? లేకుంటే చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళిన జోగి రమేష్ని మొన్నటిదాకా ఎందుకు వదిలిపెట్టాలి? ఇలాంటి క్వశ్చన్స్ చాలా చోట్ల ఎదురవుతా ఉన్నాయి. అంటే జనం ఏం కోరుకున్నారంటే ఇమీడియట్ రియాక్షన్ కోరుకున్నారు, టీడీపీ క్యాడర్ పర్టికులర్లీ. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫేస్ చేసిన పరిణామాలు వేరు, మొన్నటి సమయంలో 23 సీట్లు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫేస్ చేసిన పరిణామాలు వేరు, ఆ పార్టీకి ఎదురైన సిచ్యువేషన్ కూడా వేరు. ప్రజావేదిక కూల్చివేత్తోనే జగన్మోహన్ రెడ్డి పాలన స్టార్ట్ అయింది. టీడీపీలో చిన్న చితకా లీడర్లు మొదలుకొని టాప్ మోస్ట్ లీడర్స్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ హిట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే టీడీపీ ఆర్థిక మూల స్తంభాలను కూడా ఆయన కోలుగొట్టే ప్రయత్నం చేశారు. ఏకంగా చంద్రబాబు నాయుడు మీద చేశారు ఆయన. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా చేయడం జరిగింది, 52 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇది ఎప్పుడు చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. సో ఆబ్వియస్లీ ఆ పార్టీ నేతలు కానీ, ఆయన ఫాలో అయ్యే క్యాడర్ కానీ, ఆయన అభిమానులకు కానీ ఆ మనసులో అది ఉండిపోయింది, ఆ వెండెట్టా అనేది ఉండిపోయింది. ఏకంగా చంద్రబాబు నాయుడునే 52 రోజులు జైల్లో పెడతారా అనేసి. ఇదంతా ఒక ఎత్తు అయితే, టీడీపీ క్యాడర్ని వెంటాడి వేధించారు. గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాం. అసలు 2 ఏళ్ల పాటు టీడీపీ క్యాడర్ బయటికి రావడానికి కూడా భయపడిన పరిస్థితి ఉంది. లోకల్ బాడీస్కి కూడా దూరంగా ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఆ విగ్రెస్నెస్ని, ఆ అరాచకాల్ని టీడీపీ క్యాడర్ అంత ఈజీగా మర్చిపోలేకపోతా ఉంది. ఈ రోజున జై తెలుగుదేశం అన్నందుకు మాచర్లో చంద్రి గొంతు కోసి చంపేశారు. అలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి, మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మిగతా ప్రజలతో ఎలాగ వ్యవహరించారో టీడీపీ క్యాడర్తో అంతకంటే దౌర్భాగ్యంగా వ్యవహరించారు. చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని ఒక కులం మీద కూడా చూపించారు. కమ్మకులం సాఫ్ట్ టార్గెట్ అయింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇలా ఈ అరాచకాలన్నీ వాళ్ళని సలుపుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం 7.5 పైనే అవుతుంటే మిగతా విషయాలన్నీ ఓకే, బట్ ప్రత్యర్థుల్ని ఆ విషయంలో కేసులు ఎందుకు పెట్టరు? చంద్రబాబు నాయుడుకి ఎవరు కూడా రాజకీయ ప్రత్యర్థులు ఉండరు, ఆయన చాలా సాఫ్ట్ కార్నర్తో ఉంటారు. సో ఆయన వెండెట్టా పాలిటిక్స్కి వెళ్ళడు అనేది ఆ క్యాడర్లో చాలా సీరియస్గా జరుగుతోంది. ఇలా ఉంటే లాభం లేదు, కనీసం లోకేష్ అయినా దీని మీద ఫోకస్ పెట్టాలి అని. లోకేష్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే, లోకేష్ తన పాదయాత్రలో భాగంగా అసలు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు లోకేష్ పాదయాత్రని కంప్లీట్ చేస్తారా, జగన్మోహన్ రెడ్డి ఆయన అసలు అడుగు ముందుకు వేయనిస్తారని అందరూ అనుకున్నారు. కానీ తానేంటో ప్రూవ్ చేసుకున్నారు లోకేష్. కుప్పం నుంచి ఆయన రాజోలు దాకా పాదయాత్ర మనం జిల్లా బై జిల్లా చూసుకుంటూ వస్తే లాస్ట్కి ప్రజలే ఆయన నడిపించుకుంటూ వెళ్ళారు. ఆ స్థాయిలో సక్సెస్ అయింది. ఒక మోరల్ బూస్ట్ అది టీడీపీ క్యాడర్, సప్రెస్ అయి ఉన్న క్యాడర్కి లోకేష్ పాదయాత్ర ఒక మోరల్ బూస్ట్ ఇచ్చింది. ఆ స్థాయిలో అంత ధైర్యాన్ని కూడా చూపించగలిగారు. తనలో డిఫరెంట్ లోకేష్ ఉన్నాడు, ఓటమి పాలై తలంచుకొని వెళ్ళిన లోకేష్ కాదు, ఏ స్థాయిలో క్యాడర్ కోసం, పార్టీ కోసం నిలబడతాను అనేది ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అందుకే ఆయన టచ్ చేయలేకపోయింది వైఎస్ఆర్సీపీ. అలా లోకేష్ ఎప్పుడు కూడా తన పాదయాత్రలో రెడ్ బుక్ అనే అంశాన్ని చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లేవాళ్ళు. పార్టీ క్యాడర్ని, పార్టీ నేతల్ని ఇబ్బంది పెట్టిన ఎవడైనా సరే నేను రెడ్ బుక్లో నోట్ చేస్తాను అంటూ వెళ్ళిన ప్రతి చోట రెడ్ బుక్ చూపించేవాడు. అధికారం వచ్చిన తర్వాత, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత కొంతమంది ఏదైతే ఈసీ నమోదు చేసిన కేసులో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు, ఈవీఎంస్ పగలగొట్టిన కేసులో. అదేవిధంగా తన తల్లిని ఎవరైతే అవమానించారో వాళ్ళని వదిలిపెట్టనని మాట్లాడారు లోకేష్. అలాగే వంశీ పేరుకి పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు అయినా ఆయన అరెస్ట్ అయింది, బట్ ఆయన ఆల్మోస్ట్ 11 ఏళ్ళ జైల్లో ఉన్నారు.
ఈ 2 అరెస్టులు తప్ప అంత సీరియస్గా మిగతా విషయాల మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అన్న చర్చ జరిగింది. కొడాలి నాని లాంటి వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తానంటూ మాట్లాడారు. ఇంకా ఇంతకన్నా రాజకాలు చాలా ఉన్నాయన్నమాట. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని చర్చ జరిగింది. దేవినేని అవినాష్ ఏకంగా పార్టీ ఆఫీస్ మీద దాడికి వచ్చి అక్కడ ఎంప్లాయీస్ తలలు పగలగొడితే ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదన్న చర్చ ఉంది. ఇక మనం చెప్పుకున్నట్టు పేర్ని నాని లాంటి వాళ్ళు, ద్వారంపూడి లాంటి వాళ్ళు రేషన్ మాఫియా కేసులో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆధారాలు కూడా దొరికాయి. మరి వాళ్ళని ఎందుకు వదిలేశారు అనే చర్చ జరిగింది. ఇక తిరుమల లడ్డు వ్యవహారంలో ఎంతమందో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ స్టార్టింగ్లో ఏదో దాన్ని క్వశ్చన్ చేశారు, కానీ తర్వాత బయటికి పక్కన పడేశారు అన్న చర్చ కూడా జరిగింది. ఈవెన్ పెద్దిరెడ్డి విషయంలో కావచ్చు, అక్రమ దర్శనాలను కూడా, దేవదేవుడి దర్శనాలను కూడా ఏదో అదొక దినచర్యలాగా మార్చేసిన రోజా మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర మొదలుకొని అనేక కేసులు. ఏదైతే ఆమె టూరిజం శాఖ మినిస్టర్ హోదాలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి అనుమతి ఇవ్వడం, రుషికొండ మీద ఇలాంటి కేసులు ఉన్నాయి ఆవిడ మీద. మరి అలాంటి ఆవిడని ఎందుకు వదిలేస్తూ ఉన్నారు? మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వాయిస్ ఇస్తున్నట్టు కాదా అన్న చర్చ చాలా రోజులుగా జరుగుతూ వస్తుంది. లోకేష్ మీరంతా సహనంతో ఉండండి, ఆధారాలతో సహా నేను కేసు అన్ని పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత ఆధారాలతో సహా వాళ్ళని వెంటాడతామని చెప్తానే ఉన్నారు. సో ఆ ప్రక్రియ స్టార్ట్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉంది. లేటెస్ట్గా చూసినట్లయితే సిట్ ఏదైతే ఉందో తిరుమల లడ్డు వివాదం మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఈ ఇష్యూలో ఈరోజు ధర్మారెడ్డి లాంటి వాడిని తీసుకొచ్చి కూర్చోబెడతా ఉన్నారు 3 డేస్గా. మొత్తం ఆయన అప్రూవర్గా మారి అంతా పైనోళ్లే చేశారని చెప్పి అటు వైవి సుబ్బారెడ్డిని ఇటు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భయపడిపోయి. అంతేకాదు అందరూ అప్రూవర్గా మారుతూ ఉన్నారు. ఇక జోగి రమేష్ కల్తీ సారా వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తా ఉన్నారు. కర్మ క్రియ అంతా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. మరోవైపు చూస్తే అటు సోషల్ మీడియా సైకిల్ని కూడా ఎవరిని వదిలిపెట్టట్లేదు. లేటెస్ట్గా తన తండ్రి చనిపోయారని చెప్పేసి భాస్కర్ రెడ్డి పెనంలూరుకు వస్తే ఆయన కూడా అరెస్ట్ చేయడమే కాదు, పోలీసులు 3rd డిగ్రీ అంటే ఎలా ఉంటుందో కూడా ఆయనకి టేస్ట్ చేయించే ప్రయత్నం చేశారు. అంటే మిగతా సోషల్ మీడియా కూడా కొంత హోల్డ్లో పడిన పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడే వాయిస్ ఎవరైనా ఉందంటే అది సోషల్ మీడియానే. అది కూడా అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రసే. ఆ సోషల్ మీడియా కూడా ఈరోజు భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొంత వెనక ముందు ఆలోచిస్తున్నారు మాట్లాడాలి అంటే. సో అలా అంబటి రాంబాబు ఇప్పటికే పోలీసుల మీద ఎన్నోసార్లు ఓవర్ యాక్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన మీద కేసు నమోదైనా అలాగే వదిలేశారు. లేటెస్ట్గా మరో కేసు ఆయన మీద నమోదవుతున్న పరిస్థితి. సో ఇలా మనం వరుసగా చూసుకుంటే ఇప్పుడు రెడ్ బుక్కి లోకేష్ పూర్తి స్థాయిలో పని కల్పించారా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకు పని కల్పించారంటే దానికి ఇంకొక కారణం ఏంటంటే, ఒకవైపు సిఏఏ సదస్సు జరుగుతోంది, రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువ వస్తూ ఉంది. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్సీపీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే అటు సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా ఇటు మీడియాలో కావచ్చు, అది రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. గతంలో ఎన్నో కంపెనీలు పారిపోయాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో. అందుకే వీళ్ళందరినీ ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం లోకేష్ వైపు నుంచి జరుగుతూ వస్తుంది. సో ఆ జరుగుతూ వస్తున్న క్రమంలోనే ఇన్ని జగన్మోహన్ రెడ్డి పాపాల పుట్ట పగిలి బయటకు వస్తూ ఉంది. సో మొత్తానికి ఈ వేట ఇలాగే కొనసాగుతుందా, ఇంకెన్ని అరాచకాలు బయటికి రావాలి అన్నది టీడీపీ క్యాడర్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.